మనుషులు చంపడం వాళ్ళ ఐడియాలజీనా, మనుషుల్ని బాగు చేయడం వాళ్ళ ఐడియాలజీనా? అంటే పవర్ వచ్చిన తర్వాత, పవర్ రాకముందు అందరూ అన్నారు వాళ్ళకి పవర్ రాకముందు ఇలా ఉన్నారు, పవర్ వస్తే రౌడీజం అయిపోతుందని చెప్పేసి అని. నిజంగానే అదే జరుగుతుంది కదా ఇప్పుడు. రౌడీలా బిహేవ్ చేస్తున్నారు కదా. ఈ చంపడాలేంటి? అంటే చంపడం అంటే దాని వెనకాల ఏముందో అని కూడా 100 ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకో విషయం. సపోజ్ ఇప్పుడు మీరే అంటున్నారు, చాలామంది మీడియాలో కూడా వస్తున్నాయి, వీళ్ళ సమాచారం ఏదో బయటికి పంపుతున్నారంట అని చెప్పేసి అని. ఫస్ట్ నా క్వశ్చన్, ఆ సమాచారం ఏమన్నా అఫీషియల్ సీక్రసీ యాక్ట్కి సంబంధించిందా, లేదా ఇండియన్ కంట్రీ సావరెంటీకి సంబంధించిందా? కాదు కదా. మీ రాజకీయాలకు సంబంధించింది కదా. రాజకీయాలది ఇంకా సీక్రసీ ఏముంది కిట్టు? రాజకీయాలది సీక్రసీ ఏంటి చెప్పు నాకు. అంటే నువ్వు ఇల్లీగల్ పనులా చేసేది? నా క్వశ్చన్, ఇల్లీగల్ పనులు చేస్తున్నారా మీరు? రాజకీయం అంటే ఇల్లీగల్ కాదు కదా. దెన్ మరి లీగల్ అయినప్పుడు భయం ఎందుకు? అతను వేరే వాళ్ళకి చెప్తే నీకేంటి, ఇంకోటి చెప్తే నీకేంటి, పక్కనోడికి చెప్తే నీకేంటి, అపోజిషన్ పార్టీకి చెప్తే నీకేంటి, లేకపోతే నీకు సంబంధించిన కాంపిటీటర్ చెప్తే నీకేంటి? పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ ఓపెన్ అఫీషియల్. దాంట్లో రహస్యాలు దోచుకోపోవడం ఏంటి, రహస్యాలు చేరవరడం ఏంటి? నాకు అర్థం కాల. ఏ సెన్స్ ఆఫ్ థింగ్స్లో మనం బతుకుతున్నాం? మనం డెమోక్రసీలో బతుకుతున్నామా, లేకపోతే ఆటోక్రసీలో బతుకుతున్నామా? ఇది కాదు, ఎత్తుగడలు వేసుకోవడానికి ఇదేమన్నా యుద్ధమా? దాన్ని కాదు రాజకీయం అంటారు కిటు. నేను అదే అంటున్నా, రాజకీయం అంటే కిటు, మళ్ళీ మీరు అందరూ కరెక్ట్ చేసుకోండి. మీ అందరికి తెలియని విషయం అంటే రాజకీయం అంటే ఏంటి? ఒకరిని చంపడము, ఒకరిని బ్లేమ్ వేయడము, ఒకరి మీద నిందలేయడం కాదు రాజకీయం అంటే. ఎత్తుగడలు పై ఎత్తుగడలు కాదు రాజకీయం అంటే.